ఇన్ని డేస్ ఏ డే అయితే రాకూడదు అనుకుంటూ ఉన్నానో ఫైనల్‌గా ఆ డే వచ్చేసింది. సో సాడ్. లైక్ లాస్ట్ ఇయర్ ఫెబ్‌లో మాకు హైబ్రిడ్ మోడ్ ఇచ్చారనమాట. వీక్లీ వన్స్ అటెండ్ అయితే చాలు అని చెప్పేసి అన్నారు. సో వెంటనే షిఫ్ట్ అయిపోయాననమాట ఇంటికి. ఇంకా ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. వీక్లీ వన్సే కదా అనుకున్నాను. 1 ఇయర్ ఎలా గడిచిపోయిందో మంచిగా చిల్ అయితూ, ఎంజాయ్ చేసుకుంటూ, వర్క్ చేస్తూ, వీక్లీ వన్స్ ఆఫీస్‌కి వెళ్ళేసి వస్తూ అండ్ పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ, నాకు నచ్చిన ఫుడ్ చేసుకుంటూ అలా అయిపోయింది 1 ఇయర్ అంతా. బట్ అనుకోలేదు ఆల్ ఆఫ్ ది సడన్ ఇలా పిలుస్తారు, మళ్ళీ ఆఫీస్‌కి రమ్మంటారని అస్సలు అనుకోలేదు. విచ్ ఈస్ వెరీ 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 బ్యాడ్ న్యూస్ ఫర్ మీ అండ్ మెనీ ఆఫ్ మై కొలీగ్స్ టూ. ఇంకా ఇప్పటి నుంచి అడ్జస్టింగ్ నేచర్ అలవాటు చేసుకోవాలి. లైక్ ప్రతి దానికి కాంప్రమైజ్ 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 అని. ఎందుకంటే అక్కడ మనకి నచ్చినట్లు అస్సలు ఉండదు, ఏది ఉండదు ఇంట్లో ఉన్నట్ల ఎక్కడా ఉండదు. లైక్ నలుగురితో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలి, మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, అలా ఉంటుంది. అండ్ ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాలి. మెయిన్లీ ఫుడ్ విషయంలో అస్సలు లైక్ ఎట్లా అంటే ఇంకా ఘోరం అదైతే. ఒకటే పప్పు ఉంటుంది మా పీజీలో, ఒకటే పప్పు ఉంటుంది అండ్ కర్రీ ఏదో ఉంటుంది సంథింగ్. అది దాంట్లో ఉప్పు ఉండదు, పప్పు ఉండదు, ఏది ఉండదు, టేస్టే ఉండదు అసలు. అది ఒకటే పప్పు. ఇంకా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇంకా రొటీన్ సేమ్. అసలు ఏమంత బాగోదు. బట్ అడ్జస్ట్ అవుతూ బతకాలి. మన దగ్గర ఉన్న పచ్చళ్ళు అండ్ కారం పొళ్ళతో అట్లే అడ్జస్ట్ అవుతూ బతకాలి, లేకపోతే అవ్వదు. ఇంకా డైలీ బయట అంటే మనకు వచ్చిన మనీ అంతా అలానే వెళ్ళిపోతుంది. లైక్ నాకే ఇంత హెవీ హార్ట్ ఉంది అంటే ఇంకా మా పేరెంట్స్ని అసలు నేను ఫేస్ చేయలేను, ఫేస్ చేయలేకపోతున్నాను. నేను వీక్లీ వన్స్ వెళ్ళేసి వస్తాను అంటేనే మా అమ్మ ఏడుపు ఫేస్ పెడుతుంది. అలాంటిది ఇప్పుడు కంప్లీట్గా షిఫ్ట్ అంటే ఐ కాంట్ ఇమాజిన్. వాళ్ళు నేను ఫేస్ చేయలేకపోతున్నాను, కంట్లో చూసి మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళు ఏడ్చేస్తుంది మా అమ్మ అయితే, ఇంకా నేను కూడా ఏడ్చేస్తాను. సో నేను అసలు వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాను, అమ్మని అస్సలు ఫేస్ చేయలేకపోతున్నాను. సో హెవీ హార్ట్ ఉంది. స్టిల్ తప్పదు కాబట్టి అలానే వెళ్తున్నాము. ఇంక ఇలానే ఉంటే ఏది మనకు నచ్చినట్లు జరగదు, ఉండదు లైఫ్లో. ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి. సో తప్పదు కాబట్టి లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ప్రతిదీ మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంక ఇప్పటి నుంచి లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వస్తాయా, హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒకవేళ వచ్చినా కానీ అంత ఫ్రీగా ఉండలేము. 3 డేస్లో వెళ్ళిపోతామే, ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతామే, ఇంకో 1 డేలో రేపు వెళ్ళిపోతాం కదా అనేదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అంత ఫ్రీగా ఉండలేము. లైక్ ఎట్లా అంటే మన ఇంటికి మనమే గెస్ట్ లాగా వస్తున్నట్టు, ఒక చుట్టాలాగా వచ్చి వెళ్తున్నట్టు అట్లే ఉంటుంది ఇంక ఇప్పటి నుంచి. స్కూల్ అంతా ఎంత ఉన్నా మనము కాలేజ్ వరకు అంతే. ఇంకా మనం తర్వాత వన్స్ జాబ్ వచ్చిందనుకో ఒక చుట్టాలాగానే, నెక్స్ట్ మ్యారీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టాలాగానే ఇంకా అయిపోయింది. ఇంకా మనం మన ఇంటికి కూడా ఇంకా ఒక గెస్ట్ లాగా అయిపోయాము అనమాట. ఇంక ఇప్పటి నుంచి ఇంకా అన్నీ మనం ఓన్గానే చేసుకోవాలి. ఇక్కడంటే గారాబం చేయడానికి అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, బట్ అక్కడ ఎవ్వరు ఉండరు. హెల్త్ బాగాలేకపోయినా కానీ మనమే చూసుకోవాలి, ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవాలి అంతే. కానీ ఇక్కడ ఉన్నట్లు అస్సలు ఉండదు. ఇది కూడా కొంచెం పాజిటివ్ వేలోనే తీసుకోవచ్చు. ఎట్లా అంటే కంప్లీట్గా 5 డేస్ ఆఫీస్కి వెళ్తే మన టీంతో కొంచెం రాబ పెరుగుతుంది అండ్ మా మేనేజర్స్తో కమ్యూనికేషన్ కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. సో దట్ మన ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది. ఇదంతా ఓకే, అది పాజిటివ్ వేలో. కానీ సమ్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఇక్కడే ఉండిపోతుంది ఇంట్లో. లైక్ ఇంట్లో ఎలా ఉన్నారు ఇదే ఉంటుంది మైండ్ అండ్ హార్ట్లో. నాకే ఇలా ఉందంటే కొన్ని ఇయర్స్ నుంచి అక్కడే స్టక్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు కదా. పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి అక్కడ వాళ్ళ జాబ్స్ కోసం అక్కడే ఉండిపోతారు. వాళ్ళ సిచ్యువేషన్ తలుచుకుంటుంటే ఓ మై గాడ్. ఫెస్టివల్స్కి ఒక్కటి వస్తారు వాళ్ళు, సేమ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతారు. నాకంటే ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ కదా, నాకే ఎంత హెవీగా ఉందంటే వాళ్ళకి ఇంకెంత హెవీ ఉంటుంది. మన జాబే మన లైఫ్. జాబ్ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్, అంతేగాని మనం జాబ్ కోసమే బతుకుతున్నట్లు అయిపోయింది మన లైఫ్స్ ఇప్పుడు. ఓకే, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ కూడా కొంచెం ట్రై చేద్దాం. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. ఐ విల్ అప్డేట్ యూ ఎవ్రీథింగ్. ఇప్పటికి ఎక్కువ మాట్లాడేశాను. లెట్స్ ప్యాక్ మై బ్యాగ్స్.